అందరూ కాస్త బయటికి వెళ్ళండి. నన్ను నీ ఆఫీసులో నిలబెట్టాలని నువ్వు డిసైడ్ అయింది ఒక్కరోజు ముందే కదా, కానీ నిన్నిక్కడ నిలబెట్టాలని నీ మొహం చూసినాడే నేను డిసైడ్ అయిపోయాను. అందుకనే ఏనాడు ఓపెన్ చేయాల్సిన కంటైనర్ని ఈ రోజు ఓపెన్ చేశాను. డబ్బు సంపాదించడం మత్తు కోసం అని అంటావా? మత్తు కావాల్సి వస్తే పీకల దాకా ఏ మూల తొంగవచ్చు కదరా. Your words. I'm an Australian citizen. కంగారులు నక్కలో ఉన్న దేశానికి వలసపోయి బతికే నీకే ఇంత కొవ్వుంటే సింహాలు పులులు చిరుతలు పెరుగుతున్న భారతదేశంలో ఉంటున్న నాకెంత పొగరుండాలి. వ్యవసాయం కోసం తాగునీటి కోసం ఉపయోగించే చెరువుల్లోనూ వాగుల్లోనూ కుప్పను పారబడడానికి నీకు మనసులా ఒప్పిందిరా. 32 మంది పిల్లలు నీ వల్ల ఊపిరాడక నీకు ఆ బాధ లేదు? నిర్లక్ష్యంగా మాట్లాడతావా? ఆ దేవుడు నీకు లెక్కలేనది ఇచ్చాడు కదరా, మరెందుకు కుక్కలాగా కక్కిని కూడా కాసిస్తావు? పుట్టిన దేశాన్ని తప్పుగా మాట్లాడడం జన్మనిచ్చిన తల్లిని అవమానించడంతో సమానవరా. చాక్లెట్ తింటే పేపర్ని రోడ్డు మీద పారేయకుండా పాకెట్లో ఉంచుకుని కుప్పతట్లో పారేసే అలవాటు ఇప్పుడు మా దేశంలో చదువుకునే పిల్లల దాకా వచ్చింది. ఇంటింటికి టాయిలెట్లు, వీధి వీధికి చెత్త కుండీలు వస్తాయి. ఆ రోజు ఈ దేశం వేరే స్థాయిలో ఉంటుందిరా. నా దేశాన్ని కుప్పతొట్టు అంటావురా? 7,516 kilometers of seashore, 10% hill stations, 3,27,000 square kilometers of desert, 6,85,000 square kilometers of forest, 58% agricultural land. అన్ని వనరులు ఉన్న దేశం రా నా దేశం. And now it's the youngest nation in the world. ఇప్పుడే నీ చొక్కా పాయింట్ కూడా తీసి ఈ దేశంలో కూర్చోబెట్టగలను. ఆ పని చేశానంటే నీ దగ్గర పనిచేస్తున్న ఎంప్లాయీస్ నుంచి కంపెనీస్ లో షేర్స్ కొనుక్కున్న అమాయక ప్రజల దాకా బాధించబడతాను. అందుకోసమే నీకు అవకాశం ఇస్తున్నా. ఈ నీచమైన వృత్తి వదిలిపెట్టి నేను చేసిన తప్పని నువ్వుగా సరెండర్ అయితే ఇండియన్ పీనల్ కోడ్ విల్ స్పీక్. నేనుగా పట్టుకున్నాను. Get out. क्या सर? Where are you? मैं मुंबई में हूँ. Come to Mangalore immediately. अभी आऊंगा सर. చిన్నపిల్లని బట్టి నిల్ల కొడుతున్నావు. ఏం చెప్పినా మార్చి మాట్లాడుతున్నాడు. బూతులు మాట్లాడుతున్నాడు సార్. అలాగా మామూలుగా ఇంట్లో పేడంతో 190 బూతులు మాట్లాడతాం, కానీ ఈ వయసులో ఈ పిల్లాడు అంతకంటే ఎక్కువ బూతులు మాట్లాడుతున్నాడు సార్. ఎన్ని ఎవిడెన్స్? సార్ మీరు ప్రశ్న అడగండి, ఎలా మార్చి చెప్తాడో వినండి. అడుగుతా నాకు. బంగారం చెప్పమ్మా. డాడీ మమ్మీ డమ్మీ నిప్పు ఇప్పుడు చూడు ఆకు. అయ్యా ఇంతకు మించి అడగద్దు, వాడు స్ట్రైట్ గానే చెప్పేస్తాడు. సార్ మా తాత పేరు కృష్ణమరెడ్డి సార్, ఆశగా వీడికి పెట్టుకున్నాను సార్. అది ఎంత అన్యాయంగా చెప్తాడో వినండి సార్. ఆ రూట్ లోనే వెళ్దాం. చిట్టి తండ్రి తాత పేరు చెప్పినా? కృష్ణం రెడ్డి. అందుకే సార్ చెప్పింది. వాడిని పట్టుకుని అరెస్ట్ చేసి లోపల వేయండి. ముందు నిన్ను లోపల వేయాలరా. చిన్నపిల్లని ఇంట్లో పెట్టుకుని పెళ్ళంతో మాట్లాడేటప్పుడు 4 మంచి మాటలు మాట్లాడాలరా. మంచి మాటలంటే ఉదాహరణకి ఇప్పుడు చూడు. చిట్టి బంగారం చూడమ్మా మామ చెప్తాడు, ఆ లిప్ని సేమ్ అలాగే ఫాలో అయ్యి నువ్వు డెలివరీ చేయాలి. ఓకేనా? శుద్ధ ముక్కలు ఏంటి? శుద్ధ ముక్కలు నిన్ను